ఎందుకురా నువ్వు నాకు ఫ్రెండ్ అయినావు? అరే అరే మామ, నువ్వు నా గుండెకాయరా. స్నేహం ఒక చిన్ని మనసా, మన చేతి రాతని మించిన బంధమే ఒక వరం. అరే ఏమైందిరా అలా కూర్చున్నా? అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారురా. అందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టించుకుంటున్నారు. నేను కడతానంటే ఎవరూ కట్టించుకోవట్లేదు. నేను కూడా నీ ఫ్రెండే కదరా, ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏదో నాకే కట్టు. ఆవరమే నవ్వుల స్వరమే ఒక స్నేహం, అమ్మలాంటి ప్రేమని కమ్మనైన గుర్తుగా మలిచే మీ స్నేహం. ఓ మనసా, ఒక చిన్ని మనసా. రాఘవా, మా అమ్మ పిలుస్తుందిరా, బాయ్ రా. రాఘవా, అయ్యయ్యో చూసుకోవాలి కదరా నాన్న. దెబ్బలు ఏమైనా తగిలాయా? ఏంట్రా ఇది? ఆ లక్ష్మణ్ గడితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకోదని ఎన్నిసార్లు చెప్పాను రా? వాడు చేయి పడితేనే అందరికి బ్యాడ్ లక్. ఇక్కడ ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయి, కానీ ఆ బ్యాడ్ లక్ లక్ష్మణ్తో మాత్రం కాదు. అర్థమైందా? వాడు కట్టిన బ్యాండ్ తీసేయి. దీన్నమ్మ బండడు గుద్దేశాడు. సారీ. ఒక మ్యాన్కి అప్పుడప్పుడు కామన్గా ప్రాబ్లం వస్తే కామన్ మ్యాన్, అదే మ్యాన్కి లక్షల్లో ప్రాబ్లం వస్తే లక్ష్మణ్. బ్యాడ్ లక్ లక్ష్మణ్. వీడితో పాటు వీడి బ్యాడ్ లక్ కూడా పెరిగింది. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంత ఉండేది, మరి ఇప్పుడేమో మీరే చూడండి. సారీ సారీ అన్నా. హాయ్. ఏంటి లెటర్? ఏంటది? ఒకసారి ఓపెన్ చేయి. ఉల్లిపాయల కేజీ, వంకాయలు 2 కేజీలు, టమాటీ కేజీ, బెండకాయలు 2 కేజీలా? ఏంటిది? నేనేమైనా కూరగాయలు అమ్ముకునేదాన్ని కనిపిస్తున్నానా? ఏదో ఒకసారి అలాగే వంకాయలు, బీరకాయలు, బెండకాయలు. చీనా బ్యాడ్ లక్ తగిలయ్యా. ఇక్కడ కూడా తగులుకుంది. అవును, ఎక్కడ తేడా జరిగింది? అమ్మ దీన్ని ఎలాగైనా కవర్ చేయాలి. అంటే అది రేపు అనే రోజు నా ఇంటి దీపాన్ని అయి ఇవన్నీ నా కూతురు కొండు పెట్టి నా ఇంటి దేవత అవుతావా? అదా మ్యాటర్. సరే కానీ నువ్వు నన్ను లవ్ చేయడానికి ఒక్క రీజన్ చెప్పు. ఒకటేం కర్మ, 3 చెప్తాను. నీ కలర్ తక్కువ, నాకు కలర్ ఎక్కువ. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. అన్నిటికీ మించి నీ ముఖానికి నేను ఎక్కువ, నాకన్నా అందుకని నీకెవడ దొరుకుతుంది? అమ్మా, అందుకే అంటారు నిజం నిప్పులాంటిదని. ఇలా ఎక్కడ పడితే అక్కడ వెలిగిస్తే బొగ్గమంటారు. ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? చెప్పు. నిప్పు తగిలితే మంట పుట్టాలి, కానీ నాకేంటి సార్ నొప్పి పుడుతుంది? అందుకు కదరా అమ్మాయి నేను కొట్టింది. వీడు కూడా పీకాడే. నువ్వు కూడానా? చీ అమ్మ జీవితం. హలో. అరే రాఘవ, ఇంకా లేగలేదా? అరే ఈరోజు మన సప్లై రిజల్ట్స్ వచ్చారా? రిజల్ట్స్ మన కాలేజ్ నోటీస్ బోర్డులో పెట్టారు. సరేరా. సరే ఫాస్ట్ గా రా.
వీడి పేరు రాఘవ. వీడి కోసం చెప్పాలంటే గంటకు 4 తిట్లు, పూటకు 2 దెబ్బలు, మొత్తానికి రోజు దెబ్బలు తింటే గానీ రోజు గడవదు. అంటే అర్థమైంది అనుకుంటా. రాఘవ లక్ష్మణ్ గడి బెస్ట్ ఫ్రెండ్. అమ్మయ్య, ఈ లక్కీగా లేడు. వీడు వచ్చే లోపల ఎలాగంటే రిజల్ట్ చూసుకో, లేకపోతే అంతా పెంట పెంట అయిపోద్ది. అమ్మా ఛే, టైం అయిపోతుంది. ఈ లక్కీ గార్డు నన్ను నైట్ బండి తీసుకెళ్ళాడు. ఇప్పుడు వచ్చి ఇంకివ్వలేదు. ఏం చేస్తావు, అంతా నా కర్మ. నడుచుకుని వెళ్ళాలి. సారీ అన్న, టైం అయిపోతుందన్న. ఏదో టెన్షన్. పొద్దు నుంచి ఎంతమంది గుర్తారా? సారీ అన్న. తప్పకుండా రా. ఎక్కడుంది? పాస్ పాస్ పాస్. వచ్చేసాడు రేడు. ఒక్క 2 seconds దాకా రావచ్చు కదరా. ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ? అవును పెద్ద రాబరు. మరి నీ రిజల్ట్ నేను ఎప్పుడో చూస్తాను. నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయావు కదా, బయటికి నా కర్మ. నువ్వెందుకు వచ్చారా? నీ రిజల్ట్ కూడా నేనే చూసి చెప్పేవాను కదా. నాకు నా రిజల్ట్ కన్నా నీ రిజల్ట్ ఇంపార్టెంట్ మామ. అందుకే ముందే వచ్చి చూస్తాను. ఇలా మామూలు ఉండదు బాబు. చే నైట్ పెట్టిన రీల్స్ కి ఒక 100 likes కూడా రాలేదు. ఓకే, ఇప్పుడు ఒక పోస్ట్ అప్డేట్ చేసి 1K likes తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు చూడబోయేది ఎక్కడా కనిపించినది, కానీ ఎక్కడో చూసామే అన్నట్టుంటుంది. లేచిన వెంటనే ఫోన్ పట్టుకొని ఫోన్కి నిద్ర లేకుండా చేస్తుందే ఈ స్టార్ గన్ పేరు మేఘన్. సారీ మేఘనా. ఇన్స్టాగ్రామ్ స్టార్ అని తన ఫీలింగ్. మేఘనా ఇన్స్టాగ్రామ్లో స్టార్ అవడానికి ఏదైనా చేస్తుంది. మన రాఘవకి గర్ల్ ఫ్రెండ్. మమ్మీ కాఫీ. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామే జీవితం అనుకున్న ఈ పిల్లకి ఇన్స్టెంట్ గా గ్రాముల కొద్ది బ్యాడ్ లక్ ఉన్న ఈ లక్ష్మణ్ గాడికి మధ్య ఈ రాఘవ గాడి లైఫ్ ఎటుపోతుందో చూద్దాం. చెప్తాను, నాకు ఫోన్ చేయకుండా రాకరే. అర్థమైందా? సారీ మామ. పక్కన స్టాండ్ వేస్తున్నాను. ముందుగా స్టాండ్ అయ్యారా? అన్న సారీ, అటు చూడకే, భయం వస్తుంది. ప్లీజ్, ఎంతైనా మనం మనుషులమే కదే. తప్పులు చేయడం సహజమే కదన్నా. మా మొక్కలు చూసి వదిలేవే. ఏమైందిరా? వీనికి తెలుసా? తెలుసన్నా. ఏమైందన్నా? నన్ను ఎందుకు గుద్దామన్నా? ఎందుక మార్నింగ్ నన్ను గుద్దేసినట్టు కూరగాయలు తీసి మార్చేశాడు. నేను ఏదో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఆవిడ నానా బూతులు తిట్టింది నన్ను. అయితే నన్ను గుద్దామన్నా.
వీడిని గుర్తే మా అమ్మాయిని దులుపుకుని వెళ్ళిపోతాడు. అదే నిన్ను గుర్తే వీడిని పక్కన పెట్టుకోవడం వల్ల నీకు ఎంత దరిద్రం తెలుస్తుందని నిన్ను గుద్దాను. పొద్దు నుంచి పంచబాగ్ గుద్దినట్టు గుద్దుకుని వెళ్ళిపోతున్నారు దొంగ నా కొడుకు. అరే నీకేం అవ్వలేదు కదా? చిన్నప్పటి నుంచి నాకు ఈ దరిద్రం అలాంటే కదా. హలో మేఘనా. బేబీ ఏంటి బేబీ, నేను పెట్టిన పోస్ట్ కి ఇంకా లైక్ చేయలేదు నువ్వు. అవతల ఎలా పోయినా దీనికి అనవసరం. దీనికి కావాల్సింది చేసేది అంతా నా కర్మరా బాబు. చెయ్ ఆ బేబీ, చేసేస్తాను బేబీ. ఆగండి ఆగండి ఆగండి. ఈ మ్యాగన్ ఇన్స్టాగ్రామ్ లో స్టార్ అవడానికి చేసే ప్రయత్నాలు చూడండి. అవుతాడులే, అయినా తనకి లేని బాధ నీకెందుకు? మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? రీల్ బాగా వచ్చిందా? ఇలారా ఇలారా ఇలా బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. అప్పుడే ఏం చూశారు, ఇప్పుడు చూడండి ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ గన్ పిచ్చిదానికి పాయింట్ బ్లాంక్ లో దొరికిన బకరాని. బాబు రెడీ బాబు, కెమెరా రోలింగ్, యాక్షన్. చెయ్యు, వీడియో అవుతుంది కదా, యాక్షన్ చెప్పాను కదా, చెయ్యు 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 చెయ్యు, ఇలా 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 చెయ్యు, ఇలా 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 తిరుగు, ఇలా 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 గెంతు గెంతు. తిరుగు, ముందుకు రా ముందుకు రా, అలా నడుచుకుంటూ రా. బేరా బాగా వచ్చిందా? కరెక్ట్గా వచ్చిందా? ఓకే. అరే మేఘనా రా. హాయ్ హాయ్ హాయ్. అయ్యి బాబు మేఘనాలన్నీ. అర్రే పద 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 పద, బండిది బండిది. ఈడేంటి ఎక్కడ ఉన్నాడు? అరే అరే పిల్ల, నువ్వు నవ్వేటి తనువా నిన్ను చేరనా? అరే 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 పిల్ల, నా లోకమంతా నిండే నువ్వు చెలియా. నీతో జతగా నడిచే ఈ దూరమే, నిన్నే తలచి పొంగే నా ప్రాణమే. నీ నవ్వు చూసి నిలువెల్ల కోసి ఇచ్చేయాలి అంది నా హృదయమే. పిల్లారే పిల్లా, నువ్వు నవ్వేటి తనువా నిన్ను చేరనా? అరే 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 పిల్ల. ఛా, అనియా చూసారా, ఆ బ్యాడ్ లక్ లక్ష్మణ్ గారిని గ్రౌండ్లో రావద్దన్నారు, అయినా సరే వచ్చాడు. అందువల్ల మీరు అవుట్ అయిపోయారు. ఎందుకు వచ్చావు? గ్రౌండ్లోకి రాకూడదు. గ్రౌండ్లోకి రావద్దని చెప్పనా లేదా? వస్తే ఏమైంది ఇప్పుడు? ఏమైంది? బాబా గ్రౌండ్లోకి రాకూడదా నేను?
చెప్పరా. ఆగరా నువ్వు. సరే వస్తున్నా. ఆగరా, నా మాట వినిపించుకో. పద కూర్చో. అయినా నువ్వు గ్రౌండ్లోకి ఎందుకు వచ్చావురా? గ్రౌండ్ బయట ఉండమని చెప్పాను కదా. అరే వాడు మేఘన వాళ్ళ అన్నయ్యరా. వాడిని ఇప్పుడు ఏమని అన్నామంటే మేఘనాకి నాకు మ్యారేజ్ జరగదురా. నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా. అరే వాడు నేను గ్రౌండ్ బయట ఉండమని చెప్పాడు రా. వాడేవడరా నాకు చెప్పడానికి? ఇప్పటికే మా లవ్ని వాడు యాక్సెప్ట్ చేయట్లేదురా. వాడితో ఎందుకురా గొడవ? ఛే. నీకు ఎన్నిసార్లు చెప్పాను రాఘవ్ గారితో తిరగొద్దు, మాట్లాడొద్దని. ఎక్కడ కనిపిస్తే అక్కడ బావా బావా అంటున్నాడు. చెత్తనా కొడుకు నీ వల్ల. రఘుతో లవ్. నోర్మోయ్, ఇంకోసారి లవ్ ఇవ్వన్నా ఉంటే చంపేస్తాను. ఛే. ఇంకోసారి ఆ రాఘవ్ గారితో చూసానంటే అసలు ఊరుకోను. చెప్పండి దానికి. వేరే సంబంధం చూశాను. అది ఎన్ని వేషాలు వేసినా నాకు నచ్చినట్టే పెళ్లి చేస్తాను. హలో. చెప్పు మేఘనా. హలో రఘు. రఘు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారా. మన కోసం ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదురా. మేఘనా ఏం కాదు, మీ ఇంట్లో చెప్పు చూద్దాం. వద్దు రఘు, ఒప్పుకోరు, నాకు తెలుసు. ప్లీజ్ రా, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ రఘు, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో ప్లీజ్. ఇప్పటికిప్పుడంటే ఎలా మేఘనా? మీ ఇంట్లో చెప్పు చూద్దాం. లేదు రఘు, ఒప్పుకోరు, నాకు తెలుసు రఘు. మేఘనా అది కాదు. ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో ప్లీజ్. సరే వస్తానులే, నువ్వు ఫోన్ పెట్టే. ఛే, ఈ మేఘన చూస్తే ఇలాగా, ఆ లక్ష్మణ్ గని చూస్తే అలాగా. ఏం చేయాలి తెలియట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేఘన తీసుకువెళ్ళాలంటే డే టైంలో ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. నైట్ టైంలో ప్లాన్ చేయాలి. నైట్ టైం ప్లాన్ చేద్దాం అంటే ఈ లక్ష్మణ్ గడి పక్కన ఉండకూడదు. ఎలా? ఒక ఐడియా. హలో. అరే లక్కీ ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నాను రా. అరే మామా, ఈరోజు టెరస్ పైన మందు పాటు ఇస్తున్నాను. రచ్చ రచ్చే. రే ఏంట్రా నువ్వేనా? పెట్టి అర్జెంట్. అరే మామా మామా ఒక్కసారి ఆగు. వచ్చేటప్పుడు 2 లేస్ ప్యాకెట్లు తెచ్చుకొని మర్చిపోకరే. ఓకే ఓకే మామ, వచ్చేస్తాను. రచ్చ రచ్చేద్దాం. ఓకే మామా, వచ్చే కుమ్మేద్దాం. మందు కలుపుతున్నాడు. కుమ్మేయాలి మనం. లేస్ ప్యాకెట్లు తెచ్చావా? మామ తెచ్చాను మామ, నీ 2 లేస్. మామా నాకు 2 ఇచ్చేస్తా మామా. ఒకటి నుంచుగా మామ మందురా తీసుకోమా. చేర్స్. సూపర్ మామ. మందు కాలు తగలట్లేదే. చేస్తుంది మామ. చేసామా? నా ఫోన్ ఎదురా. తాగరా మామా. మామా
మామ మామా ఎందుకురా నువ్వు నాకు ఫ్రెండ్ అయినావు? అరే అరే మామ, నువ్వు నా గుండెకాయరా. మామా అరే మామా మామా రా 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 త్వరగా రా. రా త్వరగా రా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఎవడని చూస్తాం లేపండి. పద 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 పద. అబ్బా ఈ లక్కీగడ్ ఎక్కడ ఉన్నాడే? మేఘనా, మీ అన్నయ్యలు వస్తున్నారు చూడు. వస్తున్నారు వస్తున్నారు. అయినా నీకెలా తెలుసు? ఆ లక్కీగడ్ బస్ స్టాప్ లో కనిపించారు కదా, ఇంకేం జరుగుతుందిలే. ఫాస్ట్ గా పోనీ, ఫాస్ట్ గా పోనీ. రే రాఘవ ఆగు. వచ్చేస్తున్నారు, పద ఫాస్ట్ గా వెళ్ళు. రే ఇటు పద, ఇటు ఇటు. రే రాఘవ ఆగు. రాఘవ ఆపమాను. దగ్గరికి వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. దొరికేస్తాం మీ పద. రే రాఘవ ఆపుతా, ఆపువా. రే ఆగు. ఫాస్ట్ గా ఫాస్ట్ గా. అటిల్లు అటిల్లు. రే ఇటు పద, ఇటు. బేగా ఫాస్ట్. మేఘన ఆపమను అన్ని. వెళ్ళిపోయారు రైలు. సరే అటు పద. తప్పదు, వాడి దగ్గరికి పోతాం. ఏం చేస్తాం, మీ అన్ని మన వెనకాల తిరుగుతున్నాడు. ఏడు బావా, నన్ను వదిలేసి మీ ఇద్దరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అంత తాగా కదరా, నువ్వెలా వచ్చారా? రే బావా, తాగిన మత్తులో నువ్వు కూడా తాగాని విషయం మర్చిపోతున్నావురా. నీ ఫోన్ అందుకని నా ఫోన్లో టికెట్లు బుక్ చేసావు. టైంకి నోటిఫికేషన్ వచ్చింది, మెల్లికొచ్చి వచ్చా. మీరు ఇక్కడే ఉంటారని తెలుసు బావా, అందుకని ఇక్కడికి వచ్చేసాను. ఎంత ధైర్యం రా నీకు? ఒక్క నిమిషం బావా, ఒక్క డౌట్ ఉంది. నేనంటే తాగిడి మత్తులో వాడి ఫోన్తో టికెట్ బుక్ చేశాను కాబట్టి మీ ఇద్దరం లేచిపోతున్నామని విషయం వాడికి తెలిసింది. అక్కడ లాజిక్ సింక్ అయింది. మరి నీకెలా తెలిసింది బావా? నువ్వు ఇంకే టైం పడుకోలేదా? లేదు లేదు, అన్నయ్య పడుకుని పోయాడు. నేనే కాల్ చేసి మరీ చెప్పా. నీకు ఇది ఎక్కడ సరదానే? అంటే ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ కి పిక్స్ కి ఎక్కువ లైక్స్ రావట్లేదు, అందుకే కొంచెం మసాలా యాడ్ చేద్దామని అన్నయ్య కాల్ చేసి చెప్పా. అంతేకాదు, మీ చేసింగ్ సీన్ అంతా నేను రికార్డ్ చేశాను. ఇన్స్టా స్టార్ పెళ్ళంటే ఆ మాత్రం హల్చర్ ఉండాలి కదా. నీ బ్యాడ్ లక్ నేను కాదురా, ఇదే నీ పిల్ల. భలే ఉందిలే, రీల్స్ కోసం లైఫ్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టించిందిరా. సూపర్ కేక. బావు బావు బావు, ఎవరా నీకు బావా బావా బావా? అయినా నిన్ను కాదురా, దీన్ని అనాలి. నువ్వు వెళ్ళిపోతున్నాను చెప్పినప్పుడే డౌట్ వచ్చింది. ఇదేదో ప్రాంక్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఎందుకో నిజమేమో అని డౌట్ వచ్చి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరువు అంతా పోయేది. నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ రాఘవ్ గారితో లవ్ యాక్సెప్ట్ చేయనని? అయినా వెళ్ళిపోయే ముందు గుర్తు రాలేదు మేము? అందుకే కదా నేను నీకు కాల్ చేసి చెప్పాను. అది కాదు బావా, మేఘన అంటే నాకు ఇష్టం, నీకు తెలుసు కదా బావా. అయినా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా బావా, నేను ఎలాంటోనో నీకు తెలీదా? ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, మమ్మల్ని విడదీకి బావా. నాకు మీ ప్రేమ విషయం ఎప్పుడో తెలుసు.
తెలిసిన ఇన్నాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోలేదో తెలుసా? స్పెషల్గా ఇప్పుడు నీతో పెళ్లి వరకు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నానో తెలుసా? దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? లక్ష్మణ్. అంటే నేనా? నేను ముందే అనుకున్నాను నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తావని. నీకు నాకు ఏమైనా ఉంటే బయట చూసుకుందాం. అయినా వీళ్ళిద్దరు కలవడానికి నాకు మధ్య సంబంధం ఏంటి అసలు? నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు వాడితో ఉండడం నాకు ఇష్టం లేదు. నాకే కాదు, వాడితో ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేదు. వాడితో ఉంటే ఎవ్వరికైనా బ్యాడ్ లక్కే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు తాగింది నేనైతే మొత్తం నీకెక్కిందా? రాఘవ, చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపు పార్క్లో కలుద్దాం. ఏంట్రా ఇది? ఒక్క మాట క్లియర్గా చెప్తున్నా రాఘవ, మ్యాగ్నా నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కావాలంటే మా పేరెంట్స్ని కూడా నేనే ఒప్పిస్తాను. కానీ ఒకటే కండిషన్, మ్యాగ్నా నీ లైఫ్లోకి వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఈ దురదృష్టాన్ని వదిలించుకోవాలి. దానికి ఓకే అంటే మీ పెళ్లి జరుగుతుంది, లేదంటావా ఆలోచన కూడా మానేసుకో. మధ్యలో నేనేం చేశాను? నేనుంటే నీకేంటి బాధ? నీ దురదృష్టం వల్ల ఆ లైఫ్ అలా తయారైంది. నా వల్ల ఏం కాదు, ఆ లైఫే అంతా. అవునా? సరే, నీ వల్ల హ్యాపీగా ఉన్న ఒక్క సెకండ్ చెప్పు. ఒకటేంటి, చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పు. ఒకటంటే అది అప్పుడు అక్కడ అది ఒక్కటి కూడా ఉండదు. నువ్వెంత కష్టపడి ఆలోచించినా నాట్ ఈవెన్ ఏ సింగిల్ సిచ్యువేషన్ యూ విల్ గెట్ ఇన్ టు యువర్ మైండ్ బికాస్ యు ఆర్ నాట్ సంబడీస్ హ్యాపీయెస్ట్ టైం. అదంతా కాదు. అరే రాఘవ, మన ఇద్దరం కలిసి ఉన్న ఒక హ్యాపీ మూమెంట్ చెప్పరా. మేఘనా పద, రాఘవకి ఏం చేయాలో ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి అందరూ బ్యాడ్ లక్ లక్ష్మణ్ అంటే నే రోజు బ్యాడ్ లక్ పర్సన్గా బ్యాడ్ లక్ లక్ష్మణ్లో ఫీల్ అవ్వలేదురా. ఇందాక మ్యాగ్నా వాళ్ళని వచ్చి మీ ఇద్దరు కలిసి ఉన్న ఒక్క హ్యాపీ మూమెంట్ చెప్పరా అంటే నువ్వు మినిమం మాట్లాడలేదు చూడు. అప్పుడు అనిపించిందిరా నిజంగా బ్యాడ్ లక్ పర్సన్ ఏమో అని. అవ్వంటే ఫస్ట్ సపోర్ట్ చేసేది ఫ్రెండేరా. అలాంటి ఒక ఫ్రెండ్ వల్ల మీ లవ్ ఓడిపోకూడదు. నేను నా బ్యాడ్ లక్ నీ ప్రేమ కట్టంటే చెప్పలేని వింత బాధ, కన్నీటి సంద్రం ఆయనే. మ్యాగ్నా నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నీ వైపు చేరలేని దూరమంతా కరిగిపోయే, మాటంత మౌనం ఆయనే.
హలో రాఘవన్య, లక్ష్మణ్య మీరు గొడవ ఆడుకున్నారు కదా. లక్ష్మణ్య నిజంగానే ఊరొదిలి వెళ్ళిపోతున్నాడు అన్య. ఎక్కడికి బయలుదేరారా? మా నాన్నమ్మ చనిపోయిందంటారు, అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. మీ నాన్నమ్మ చనిపోయి 10 years అవుతుంది కదరా. ఈవిడ ఇంకో నాన్నమ్మరా. చిన్నప్పుడు స్కూల్లో లీవ్ అడిగితే ఇవ్వకపోతే చెప్పే రీజన్స్ ఇవన్నీ. నిజం చెప్పు. హైదరాబాద్లో జాబ్ వచ్చిందిరా, నీకు చెప్తే బాధపడతావని చెప్పకుండా వెళ్తున్నాను. 3 yearsలో కంప్లీట్ చేయవలసిన డిగ్రీ 5 years సరే కంప్లీట్ కాలేదు. పైగా డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా జాబ్ ఇచ్చే కంపెనీ ఉందో నాకు చెప్పరా బాబు, నేను వస్తాను. మా మావయ్య రిఫర్ చేశారురా, వెళ్తున్నాను. నాకు ఇప్పటి వరకు అబద్ధం చెప్పిన మనిషి నువ్వు ఒకడవేరా. ఎందుకంటే నీ గుండెల్లో బాధ నీ కంటి ఎరుపులో కనిపిస్తుందిరా. లేదురా రాఘవ, కరెక్ట్ కాదు, నేను బయలుదేరుతాను. ఉండిపోవచ్చు కదరా. వద్దురా రాఘవ, నేను మీతో ఉండడం కరెక్ట్ కాదు. లెట్ మీ గో. మేఘనాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ హర్ హెల్త్. ప్రేమించిన మనసు 7 అడుగులు వేస్తా కానీ ఆ ప్రేమనే పరిచయం చేసిన ప్రాణం దూరం చేసుకోలేనురా. అందరి లైఫ్లో ఉండే చీకట్లు అంటుండ్రా, నన్ను దూరం చేసుకుంటేనే నీ జీవితంలో వెలుగు వస్తుంది. ఆ చీకటి మధ్య వెలిగే చంద్రుడు నేనే కదరా. ఇన్నాళ్ళు నా జీవితంలో నేను గెలిచే ప్రతిసారి నేనే గొప్ప అనుకునేవాని కదరా. అందరూ తిట్టుకునే చీకటి నువ్వే. నన్ను వెలుగులో పంపించాను విషయాన్ని నేను గ్రహించలేకపోయినరా లక్కీ. లక్కీ నా పేరులో ఉన్న లక్కీ నా జీవితంలో లేదురా. ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ ఓవర్ దేర్. రే, ఈ ఫ్రెండ్స్ ఇబ్బంది గుర్తుందా? నా చేతిలో ఉన్న ఫ్రెండ్షిప్ బ్యాంక్
నా మీద నీకున్న ప్రేమ నేను రియలైజ్ అయిన క్షణం కట్టడమే కరెక్ట్ లక్కీ, కట్రా. మరి మేఘనా? మేఘనా పోతే కల్పన దొరుకుతుందిరా. అయినా ఫ్రెండ్షిప్లో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి? నువ్వు నా ఫ్రెండోరా, కట్రా. స్నేహం ఒక చిన్ని మనసా, మన చేతి రాతని మించిన బంధమే ఒక వరం. ఆ వరమే నవ్వుల స్వరమే ఒక స్నేహం. ఏంటి 3 రోజుల నుంచి తిని మానేసావంట? నువ్వెన్ని చేసినా ఆ లక్కీ గడ్ ఫ్రెండ్షిప్ వదిలేస్తే కానీ రాఘవన్ యాక్సెప్ట్ చేయను. అన్నయ్య నేను ఒక విషయం అడుగుతాను, క్లారిటీ ఇస్తావా? ఏంటి? రా కూర్చో. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాధపడతావా అన్నయ్య? ఎందుకు బాధపడనురా? ఈ 20 సంవత్సరాలు ఏడిపిస్తూ నవ్విస్తూ అల్లరి చేస్తూ భరిస్తూ వచ్చావు. అలాంటిది ఇప్పుడు సడన్గా నా చెల్లికి పెళ్ళే వెళ్ళిపోతుందంటే బాధ ఉండదారా? సరే నేనైతే నీ చెల్లిని బాధపడతా. నీ ఫ్రెండ్ ఉదయ్ యూఎస్ వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు బాధపడ్డావు? వాడు 12 సంవత్సరాలుగా మనతోనే ఉన్నాడు కదరా. నీతో ఉన్న మెమరీస్ వేరే, వాడు నా ఫ్రెండ్, వాడితోనే కదరా నా మెమరీస్ అన్నీ. 12 సంవత్సరాలకే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ మెమోరీస్ అంటున్నావు. మరి రఘు లక్ష్మణ్ 20 సంవత్సరాలుగా కలుసున్నారన్నయ్య. మరి వాళ్ళకెన్ని మెమోరీస్ ఉంటే ఎంత బాండింగ్ ఉంటుందన్నయ్య? ఒక్కసారి రఘు ప్లేస్లో ఉండి ఆలోచించు. ఒక బెస్ట్ ఫ్రెండ్ని వదులుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. 10 రోజులు పెంచుకున్న కుక్క పిల్ల తప్పిపోతేనే విలవిలాడిపోతాము. అలాంటిది 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్ను వదులుకోమంటున్నావు. పడినా లేచినా తప్పైనా రైట్ అయినా ఎవరేమనుకున్నా మన భుజం మీద వేసిన చేని తీయకుండా ఉండేవాడే ఫ్రెండ్ అని. నా అన్నలో 20 సంవత్సరాలుగా అలాంటి ఫ్రెండ్ని చూస్తున్నాను. అయినా నేను నీకు చెప్పాలనే ఫ్రెండ్షిప్ కోసం? మా చెల్లి మీద ప్రేమతో ఈ లక్ష్మణ్ గడ్ బ్యాడ్ లక్ వల్ల దీని లైఫ్ ఏమైపోతుందని భయపడ్డానే కానీ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్లో ఏ బ్యాడ్ లక్ అయినా గుడ్ లక్ అవుతుందని ఆలోచించలేకపోయాను రా. నన్ను క్షమించండి రా. పర్వాలేదు బాబా. అరే లక్కీ గడేట్రా? ఏమోరా తెలీదు, ఉదయం నుంచి కనిపించలేదు. వాడు వస్తాడులే, మనం స్టార్ట్ చేద్దాం. సరే కానీ సరే సరే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయి కేక్ కట్ చేయి. మా లక్కీ గడ వచ్చేసాడు రోయ్. Dum dum, dum dum, taka taka, dum dum dum, dum dum dum, taka taka, bad luck, Lakshman, life ready, kamaka. Dum dum, dum dum dum, taka taka, dum dum, dum dum dum, taka taka, bad luck, Lakshman, life ready, kamaka. Arere, life mare. లక్కీ గాడి బ్రతికే మాయే, అందాని ద్రాక్షకి లంగరు వేసి బొక్క బోల్ల పడతాడే.
Lakshman, Lakshman, bad luck, Lakshman. Oh, oh, Lakshman, Lakshman, bad luck, Lakshman. Oh, oh. వాడి చెయ్యే పడితే చంద్రుడికైనా మధ్యల దరువు మోతలే లక్ష్మణ్ లక్ష్మణ్ బ్యాడ్ లక్ లక్ష్మణు ఓ లక్ష్మణ్ లక్ష్మణ్ బ్యాడ్ లక్ లక్ష్మణు ఓ ఓ